ద ఎండ్ ఆఫ్ రష్మిక మందాన. తాను చేసిన మొదటి సినిమాని కర్ణాటకలో అతిపెద్ద హిట్ చేసి తనని ఎంతో అభిమానించిన ఆ కన్నడ ప్రజలే ఇప్పుడు తనని ఎందుకంత హేట్ చేస్తున్నారు? కర్ణాటకలో తనని ఆల్మోస్ట్ ఎందుకు బ్యాన్ చేశారు? వై కన్నడ పీపుల్ హేటింగ్ రష్మిక మందాన? ఈ విషయం తెలియాలంటే మనకు ముందు రష్మిక గురించి తెలియాలి. 5th ఏప్రిల్ 1996 విరాజ్పేట్ అనే సిటీలో కోడూగు డిస్టిక్ కర్ణాటకలో జన్మించింది. వాళ్ళ పేరెంట్స్ సుమన్ మందాన అండ్ మదన్ మందాన. వాళ్ళమ్మ ఒక హౌస్ వైఫ్, అలాగే వాళ్ళ నాన్న ఒక కాఫీ ఎస్టేట్ ఓనర్. అయితే వీళ్ళ ఫ్యామిలీకి ఫిలిం ఇండస్ట్రీకి అస్సలు సంబంధం లేదు. రష్మిక తన స్కూలింగ్ ని కోర్గు స్కూల్లో కంప్లీట్ చేసింది. అయితే ఈ టైంలోనే రష్మిక వాళ్ళ ఫ్యామిలీ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేసింది. ఎంతలా అంటే వాళ్ళ నాన్న కొన్నిసార్లు రూమ్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితికి వచ్చేసాడు. కొన్నిసార్లు రష్మిక అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఆకలి కడుపులతోనే పడుకునేవారు. ఈ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఉందో ఈమె మనసులో బలంగా నాటుకుపోయాయి. ఈ టైంలోనే తనకు డబ్బుకున్న విలువేంటో తెలుసుకుంది. దాంతో తానే ఎలాగైనా డబ్బు సంపాదించాలని అప్పుడే నిర్ణయించుకుంది. స్కూలింగ్ కంప్లీట్ అయిన తర్వాత రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్లో తన డిగ్రీని కంప్లీట్ చేసింది. ద టర్నింగ్ మూమెంట్ ఆఫ్ రష్మిక మందాన. ఆ తర్వాత 2014లో ఈమె తన మోడలింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఆ టైంలోనే క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి టైటిల్ విన్నర్ కూడా అయింది. టైటిల్ విన్నర్ కావడంతో తన ఫోటో పేపర్ లో పడింది. ఆ ఒక్క ఫోటో వల్ల తన లైఫే చేంజ్ అయింది. అయితే పేపర్ లో వచ్చిన ఆ ఫోటోని చూసి అప్పటి ఒక ప్రముఖ డైరెక్టర్ తాను దియబోయే నెక్స్ట్ మూవీకి ఈమెను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, కాంతారా ఫ్రేమ్ రిషబ్ శెట్టి. రిషబ్ శెట్టి రక్షిత్ శెట్టిని హీరోగా అలాగే రష్మికని హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా తీశాడు. 5 కోట్లు పెట్టి తీసిన ఆ మూవీ 50 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ ఇన్ కర్ణాటక. దాంతో రష్మికకు తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా తన పేరు బాగా వినపడసాగింది. ఈ మూవీలో రక్షిత్ శెట్టి అండ్ రష్మిక కెమిస్ట్రీ కన్నడ వాళ్లకు పిచ్చగా నచ్చేసింది. ఎంతలా అంటే ఈ ఒక్క మూవీతోనే రష్మిక ఫ్యాన్స్ తనని ఒక స్టార్ హీరోయిన్ స్టేజ్ కి తీసుకెళ్లారు. అయితే చూస్తుండగానే వీళ్ళ రియల్ లైఫ్ కెమిస్ట్రీగా మారి 2017లో వీళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆ తర్వాత రష్మిక అంజని పుత్ర అండ్ చమక్ అని 2 సినిమాలు తీసింది. ఈ సినిమాలు కూడా మంచి హిట్స్ అయ్యాయి. చాలా తక్కువ టైంలోనే రష్మిక మంచి ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత 2018లో రష్మిక మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చెలో అనే సినిమాతో ఎంటర్ అయింది. 3 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి 24 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా హీరో నాగశౌర్య లైఫ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్. ఈ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడంతో మూవీ ప్రొడ్యూసర్ ఉషా మాల్పురి నాగశౌర్యకి ఒక పౌడ్స్కి కార్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఫిలిమే గీతా గోవిందం. రష్మిక కెరీర్ బిఫోర్ గీతా గోవిందం, ఆఫ్టర్ గీతా గోవిందం అని కూడా చెప్పొచ్చు. ఈ మూవీలో ముందుగా లావణ్య త్రిపాఠి అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకుందాం అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరు నో చెప్పడంతో రష్మికకి అవకాశం వచ్చింది. అయితే అప్పటి వరకు అర్జున్ రెడ్డి మూవీ తీసి మంచి సూపర్ హిట్ అందుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి చాలా నెగిటివిటీ ఫేస్ చేశాడు హీరో విజయ్ దేవరకొండ. కానీ ఈ మూవీలో విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందాన కెమిస్ట్రీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా నచ్చింది. దాంతో 5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ 132 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీతో విజయ్ దేవరకొండని రష్మికని తెలుగు ప్రజలు చాలా ఓన్ చేసుకున్నారు, మెయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్. ఈ మూవీకి తను 40 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంది. అయితే ఆ తర్వాత నాని అండ్ నాగార్జునతో దేవదాస్ మూవీ తీసింది. ఈ మూవీ కూడా మంచి హిట్ అయింది. దాంతో తాను తెలుగులో తీసిన 3 మూవీస్ మంచి హిట్స్ అవ్వడంతో పాటు తెలుగు ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకుంది. అయితే ఈ టైంలోనే ఒక పెద్ద కాంట్రవర్సీ మొదలైంది. కన్నడ ప్రజలు తనను హేట్ చేయడం మొదలు పెట్టింది కూడా ఇక్కడి నుంచే. అది తాను రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడం. అయితే ఇద్దరి అంగీకారంతోనే ఈ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది. అలాగే అప్పటి వరకు కన్నడ ప్రజలు ఎంతో ఆదరించిన ఈ పేరు విడిపోవడం ఎవ్వరికి నచ్చలేదు. అలాగే రష్మిక తెలుగులో మూవీస్ తీయడం స్టార్ట్ చేసిన తర్వాత కన్నడలో ఒక్క మూవీ కూడా సైన్ చేయలేదు. ఈ 2 విషయాలు కన్నడ ప్రజలు అస్సలు ఇష్టపడలేదు. అయితే ఎంగేజ్మెంట్ బ్రేక్ అవడానికి కారణం ఏంటో రక్షిత్ శెట్టి గానీ రష్మిక గానీ న్యూస్ కు గానీ ఫ్యాన్స్ గానీ అస్సలు చెప్పలేదు. ఇంటర్వ్యూస్ లో కూడా ఆ విషయం గురించి ఎక్కువగా మాట్లాడలేదు. అయితే బయట ఉన్న కొన్ని రూమర్స్ ప్రకారం ఈమె కెరీర్ పై ఫోకస్ చేసిందని, దాంతో ఇప్పుడే మ్యారేజ్ వద్దని ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నారు అని. కానీ బాగా వైరల్ అయిన ఇంకో రీజన్ ఏంటంటే రష్మిక మందాన తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం మన విజయ్ దేవరకొండ. అయితే వాళ్ళు రష్మికను హేట్ చేసింది ఈ రీజన్ తో కాదు. రష్మిక అండ్ విజయ్ దేవరకొండ కెమిస్ట్రీని మన తెలుగు పీపుల్ చాలా ఓన్ చేసుకున్నారు. అయితే వాళ్ళు ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా క్లోజ్ అయినట్టు న్యూస్ స్ప్రెడ్ అయింది. దాంతో కర్ణాటక ప్రజలు మా కన్నడ వాడిని కాదని ఇంకో తెలుగు వాడిని సెట్ చేసుకుంటావా అని ఫైర్ అయ్యారు. అయితే తెలుగులో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు తీసిన తర్వాత కన్నడలో ఒక్క మూవీ తీసింది, అదే యజమాన. ఆ తర్వాత మళ్ళీ 3 సినిమాలు చేసింది. అందులో ఒకటి డియర్ కామ్రేడ్. అందులో మళ్ళీ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక పేరుగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ సరిలేరు నీకెవరు, భీష్మ మూవీస్ తీసింది. ఈ 3 సినిమాల తర్వాత రష్మిక 2021లో తన 5వ సినిమా అలాగే చివరి కన్నడ ఫిలిం తీసింది.
అదే పొగరు. ఇదే సంవత్సరం రష్మిక సుల్తాన్ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి కూడా ఎంటర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మన తెలుగులో పుష్ప మూవీ తీసింది. ఇది ఆమె చేసిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఈ టైంలోనే రష్మిక ఇండియా వైడ్ గా ఫేమస్ అయి నేషనల్ క్రష్ అయింది. ఆ తర్వాత గుడ్ బాయ్ మూవీతో బాలీవుడ్ లో ఎంటర్ అయింది. రష్మిక మందన గత కొన్ని సంవత్సరాలుగా ఒక్క కన్నడ మూవీ కూడా సైన్ చేయలేదు. అలాగే ఏ ఇంటర్వ్యూలో గానీ ఏ ప్రెస్ మీట్ లో గానీ తన మదర్ టంగ్ అయిన కన్నడలో మాట్లాడలేదు. దాంతో పాటు పుష్ప పాన్ ఇండియా మూవీ అవ్వడంతో కన్నడలో తానే స్వయంగా డబ్ చెప్తుందని ఫ్యాన్స్ చాలా ఆశపడ్డారు. కానీ కన్నడ వర్షన్ కి తాను డబ్ చెప్పలేదు. ఈ టైంలోనే రిషబ్ శెట్టి కాంతార మూవీ తీశాడు. ఇది ఓ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. దేశ నలుమూలల నుంచి ఈ మూవీకి ప్రశంసలు వచ్చాయి. ఇది ప్యూర్ కన్నడ మూవీ. ఈ మూవీకి రష్మిక సపోర్ట్ చేస్తుందని కన్నడ పీపుల్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే రిషబ్ శెట్టి కాంతార మూవీలో యాక్టర్ మాత్రమే కాకుండా తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి తనని హీరోయిన్ గా నిలబెట్టిన వ్యక్తి. దాంతో కనీసం తన నుంచి కొంచెం సపోర్ట్ అన్న ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తను చిన్న ఇన్స్టా స్టోరీ కూడా పెట్టలేదు. అలాగే ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ మూవీ గురించి రష్మికను అడిగినప్పుడు ఆ మూవీ గురించి చాలా విన్నాను, కానీ ఇంకా ఆ మూవీ చూడలేదని సమాధానం ఇచ్చింది. దాంతో ఒక్క మూవీ చూడడానికి తనకు టైం లేదా అంటూ కన్నడ ప్రజలు తనపై చాలా సీరియస్ అయ్యారు. అయితే ఒక ఇంటర్వ్యూలో రష్మికను తన జర్నీ గురించి అడిగినప్పుడు ఆమె ఇలా రెస్పాండ్ అయింది. College life and everything, and suddenly I got this call from this production house apparently. అయితే ఈ ఇంటర్వ్యూలో తన ఇనీషియల్ డేస్ గురించి చెప్తూ వెటకారంగా వేలు ఊపింది. దీని అర్థం తనను లాంచ్ చేసిన హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళను అవమానించడంతో సమానమని చెప్తున్నారు. ఈ ఇంటర్వ్యూ చూశాక కన్నడ ప్రజలు తనపై చాలా సీరియస్ అయ్యి తనని బ్యాన్ చేయాలని చెప్పుకొచ్చారు. అలాగే కాంతార మూవీ తర్వాత రిషబ్ శెట్టి తనకు ఒక కౌంటర్ కూడా ఇచ్చాడు. అలాగే రష్మిక పేరును పూర్తిగా ఇగ్నోర్ కూడా చేశాడు. దాంతో ఈ కాంట్రవర్సీ పీక్ స్టేజ్ కి చేరుకుంది. దాంతో కన్నడ ప్రజలు రష్మికను పూర్తిగా కన్నడలో బ్యాన్ చేయాలని ప్రపోజల్స్ ఇవ్వడంతో పాటు తనకు మళ్ళీ కన్నడలో మూవీ అవకాశాలు ఇవ్వొద్దని చెప్పుకొచ్చారు. ఇలా రష్మికపై కన్నడ ప్రజలకున్న హేట్ తన ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడంతో మొదలై ఇప్పటికీ ఇంకా అలానే ఉంది. ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన తర్వాత రష్మిక మందన మన విజయ్ దేవరకొండతో రిలేషన్షిప్ లో ఉందని రూమర్స్ నడుస్తున్నాయి, కానీ వాళ్ళు ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. అయితే రష్మిక మందన తను చేసే ప్రతి ఫిలిం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటుంది. అందుకే తన సక్సెస్ రేట్ 100% ఉంటుంది. ఈ ఫిలిం ఇండస్ట్రీలో హీరోస్ కు ఉన్నంత డిమాండ్ హీరోయిన్స్ కు అస్సలు ఉండదు. ఒక హీరోకు లేదా ఒక కమిడియన్ కు ఒక మూవీ ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ ఆఫర్స్ వస్తాయి, కానీ ఒక హీరోయిన్ ఉన్న మూవీస్ వెంటనే 2 ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్ కు మళ్ళీ అవకాశాలు రావు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన శృతి హాసిన్. గబ్బర్ సింగ్ కి ముందు తను తీస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని చాలా మంది తను హీరోయిన్ గా వద్దని సజెషన్స్ ఇచ్చారంట కళ్యాణ్ బాబుకి. శృతి హాసిన్ ఒక నార్మల్ హీరోయిన్ కూడా కాదు, తను ఒక పెద్ద యాక్టర్ కూతురు. అంత పెద్ద యాక్టర్ కూతురుకే గతి లేని ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఒక నార్మల్ అమ్మాయి తీసే మూవీ ఫ్లాప్ అయితే ఏమవుతుందో రష్మికకు బాగా తెలుసు. అందువల్లే తను తీసే ప్రతి మూవీలో తన 100% ఎఫర్ట్ ఇస్తుంది. అలాగే పుష్ప 1 తర్వాత ఖాళీగా ఉండకుండా యానిమల్ మూవీ తీసింది. అలాగే ఆ వెంటనే పుష్ప 2. అయితే రష్మిక తాను తీసే ప్రతి మూవీకి అంతకు ముందు మూవీ కన్నా ఎక్కువ చార్జ్ చేస్తుంది. అయితే రష్మిక తాను కన్నడలో మూవీస్ తీయకపోవడానికి మెయిన్ రీజన్ కన్నడలో మూవీ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది. అందులోనూ ఫీమేల్ యాక్ట్రెస్ కి రిమ్యూనరేషన్ ఇంకా తక్కువ ఉంటుంది. దాని వల్లే రష్మిక గీతా గోవిందం మూవీకి 40 lakhs చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ కన్నడ ఫిలిం అయిన పొగరుకి 65 lakhs చార్జ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ పుష్ప మూవీకి 2 crores. ఆ తర్వాత వెంటనే వచ్చిన యానిమల్ అండ్ వారసుడు మూవీకి 4.5 crores చార్జ్ చేసింది. ఇంకా ఫైనల్ గా పుష్ప 2 మూవీకి అక్షరాల 10 crores రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇది అక్షరాల తాను తీసిన గీతా గోవిందం మూవీ బడ్జెట్ కి డబుల్. అలాగే యానిమల్ అండ్ పుష్ప 2 మూవీస్ లో తన పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంటుంది. కానీ ఒక అమ్మాయి తన మూవీ బడ్జెట్ కన్నా డబల్ సంపాదించడం ఆషామాషి విషయం కాదు. నిజానికి కర్ణాటక ప్రజలు యష్ అండ్ రిషబ్ శెట్టి అంత పెద్ద హిట్స్ అందుకున్న తర్వాత కూడా వాళ్ళు కన్నడలోనూ మూవీస్ తీస్తానని చెప్పడంతో కర్ణాటక ప్రజలు వీళ్ళని ఎంతో ఆదరించసాగారు. అలాగే కన్నడ పీపుల్ హేట్ లిస్ట్ లో ఉన్న ఇంకొక వ్యక్తి ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్స్ తీసిన తర్వాత మళ్ళీ కన్నడ హీరోస్ తో చేయకుండా సలార్ 2 తర్వాత మళ్ళీ మన తెలుగు హీరోనే లైనప్ లో ఉండడంతో కన్నడ ప్రజలు రష్మిక మందన అలాగే ప్రశాంత్ నీల్ అవకాశవాదులని కన్నడ పీపుల్ వీళ్ళపై హేట్ స్టార్ట్ చేశారు. అలాగే ఆ తర్వాత రష్మిక కాంతార మూవీ చూశానని, మూవీ తనకు చాలా బాగా నచ్చిందని కూడా చెప్పింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి.